ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అమరావతి వర్సెస్ మావిగన్, అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఓటేయండి, మావిగన్కి మద్దతు ఇచ్చేవాళ్ళు వైసీపీకి అంటే నాకు ఓటేయండి అని చెప్పి స్వయంగా ఆయన మీడియా ముందు మాట్లాడుతున్నారు. యాజ్ ఏ పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? అమరావతి మావిగన్ మీద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? సార్, ఇప్పుడు మీ విషయం చెప్పాలంటే అమరావతి మనకు అంత క్రితం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో అది స్టార్ట్ చేశారండి. తర్వాత మీరు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత 3 రాజధానులని చెప్పి ప్రకటించారు. తర్వాత ఆ 3 రాజధానుల్లో ఏ ఒక్కటి కూడా మీరు దాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చెందలేదు. విశాఖపట్నం కానీ, అటు కర్నూలు కానీ, ఇటు విజయవాడ కానీ ఏది అభివృద్ధి చెందలేదు. తర్వాత మళ్ళీ మీరు మడమ తిప్పుకొని మావిగన్ అని పెట్టారు. మావిగన్ అంటారు. చివరికి గన్లు, కత్తులు, గొడ్డళ్ళు ఇవే కాకుండా మన రైతుల కోసం మనం ఏం చేస్తున్నాం, అలాగే అదేవిధంగా కార్యకర్తల కోసం ఏం చేస్తున్నాం, జనం కోసం ఏం చేస్తున్నాం, మహిళల కోసం ఏం చేస్తున్నాం అనే ప్రస్తావన లేకుండా ఎంతవరకు గొడ్డలతో మావిగన్ దేనికి? మావిగన్ అనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? ఇప్పుడు అమరావతి రాజధాని అయితే మావిగన్, ఇప్పుడు మీరు చెప్పిన 3 ప్రాంతాలు కూడా అమరావతిలో కలిసే ఉన్నాయి కదా. దానికోసం సపరేట్గా మావిగన్ అని పెట్టుకోవాల్సిన పని లేదుగా. అంటే మీ పేరు జగన్ అని పెట్టుకోవడం కోసం లాస్ట్లో గన్ను తీసుకొచ్చి మావిగన్ అని మీరు పెట్టుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి, పబ్లిక్ కూడా ఆలోచించండి. మావిగన్ ఎంతవరకు ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కాదు, మనం 5 సంవత్సరాలు మనం ఏం చేసాం, మనం జనానికి ఏం చేసాం, ఎంతవరకు బటన్ నొక్కాము, డబ్బులు వేసామన్నారు. డబ్బులు వేయాల్సి వస్తే జనం ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి 15,000 సంవత్సరానికి మీరు వేస్తున్నారు ఏదో ఒక కార్యక్రమం మీద, రోడ్లు వేయలేదు. ఆ రోడ్లు వేయకపోవడం వల్ల ఆ రహదారుల్లో కింద పడితే అతనికి ₹1,00,000 అవుద్ది. ఆ ఖర్చు ఎవరు భరించుకోవాలి? గవర్నమెంట్ భరించుకోలేదు, అతనే భరించుకోవాలి. మీరు ఇచ్చే 15,000 మాత్రమే మీరు చూపిస్తున్నారు, కానీ అతనికి అయ్యే ఖర్చు. అదేవిధంగా ఇప్పుడు బళ్ళు ఉన్నాయి రోడ్ల మీద, ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చొని ఏది గడవదు కదా. మీరు ఇచ్చే 15,000తో కుటుంబం గడవదు కదా. బయటికి వెళ్ళాలి, పని చేసుకోవాలి, రోడ్ల మీద తిరగాలి, వ్యాపారం చేసుకోవాలి, లేదా కూలి పనికి వెళ్ళాలి. ఏదైనా సరే రవాణా సౌకర్యం లేని విధంగా మనం 5 సంవత్సరాలు ఎక్కడా కూడా రోడ్లు వేసిన బాబత లేదు. ఇవాళ మీరు కొత్తగా వచ్చి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మావిగాన్ వేస్తే మావిగానా అమరావతి అని అడుగుతున్నారు. అమరావతి డెవలప్ అయితే ఖచ్చితంగా అమరావతి మన ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉంది కాబట్టి అది అభివృద్ధి చెందితే మనం అందరం అభివృద్ధి చెందినట్లే. అది గుర్తుంచుకొని మనం వ్యవహరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అసలు మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలని చెప్పి ఒక టైటిల్ పెట్టారు కదా, మావిగన్ అని. అసలు ఈ పదం విన్న తర్వాత మీకైతే ఎలా అనిపించింది? జెన్యూన్గా చెప్పండి నాకు, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? మావిగన్ అంటే మనం అందరం కూడా అంటే విచ్చలవిడిగా గన్నుతో కాల్చుకొని ఇది ఒక రౌడీ రాజ్యంలా చేయమని చెప్పి ఒక సంకేతం తప్ప అది రాజధానిగా పెట్టుకునే పేరు ఎక్కడా లేదు. అసలు అది ఎలా పేరో కూడా ఆయన ఎలా ప్రస్తావిస్తున్నారో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఎవరో పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్టు మనం 5 సంవత్సరాలు ఆయన గవర్నమెంట్ ఇచ్చాం. ఆ పిచ్చోడి చేతిలో రాయి పెట్టుకున్నట్టు ఏది పడితే అది ఇసిరేసి మావిగన్ అంటాడు. రేపు పొద్దున ఇంకోటి పోతే గొడ్డల పార్టీ అని చెప్తాడు. లేకపోతే గొడ్డల చేతితో పెడితే ఇప్పుడు ఏదో సినిమాలో ఉంటుంది, గొడ్డలకు గుర్తుంటుంది. అలాంటి గుర్తులు మీరు కూడా గన్ అని గుర్తు పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. ఇంతేగాని ఈ పేర్లు పెట్టుకోవడం, అంత క్రితం ఇక్కడ ఎన్టీఆర్ గారి పేరు తీసి వైఎస్ఆర్ గారి పేరు పెట్టారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇంకోటి ఏదైనా మీరు కట్టి అభివృద్ధి చేయాల్సింది పని లేదు తప్ప ఈ పేర్లు పెట్టుకోవడమో లేదా పేర్లు మార్చుకోవడమో, గన్నని పెట్టుకోవడమో లేదా వీటి వల్ల ఉపయోగం ఏం లేదు కదా. దయచేసి పబ్లిక్ కూడా ఆలోచించి ముందుకు వెళ్తారని చెప్పి, ముందు రాజకీయాల్లో ఇలాంటి రౌడీజాన్ని, సైకోల్ని దూరంగా ఉంచుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014లో ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు నేను అమరావతి మద్దతు ఎక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, 33,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాల అవసరమైనా ఇవ్వండి అని అన్నారు. రైతులకు ఆయనకి చెప్పారు. తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు, అందులో మెయిన్గా వైజాగ్ రాజధాని అన్నారు. మరి ఇప్పుడేం మావిగన్ రాజధాని అన్నారు. గతంలో కూడా కొద్ది రోజుల కింద మాట్లాడుతూ రాజ్యాంగంలోనే రాజధాని ఉండాలనే రూలే లేదని అన్నారు. ఏంటి అసలు రాజధాని విషయంలో ఇలా క్లారిటీ లేకుండా ఇన్ని రకాలుగా మాట్లాడడం, అది కూడా ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం మీద మీరేం చెప్తారు? ఎలా అనిపిస్తుంది మీకు? ఒక విషయం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు జగన్ గారు పక్క వస్తే ఆయన మొహం కూడా చూడకుండా పక్క వెళ్ళిపోయింది. అంటే అప్పటి నుంచి ఆయన సైకో. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారో కూడా దాని మీద ఎటువంటి చర్య తీసుకోకుండా గాలికి వదిలేసిన వ్యక్తి ఈయన. మాట తప్ప అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారితోనే అంతమైపోయింది అది. పాపం రాజశేఖర రెడ్డి గారు స్వర్గస్థులయ్యారు. ఆయన చెప్పిన విధంగా కొన్ని చేశారు. ఆయన మా ప్రజాప్రతినిధిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు కూడా మేమందరం సపోర్ట్ చేసాం. కానీ ఆయన కొడుకుగా ఈయన ఎలా పుట్టాడో ఎవరికీ తెలియదు. ఎందుకంటే అంతకుముందు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సపోర్ట్ అన్నాడు, వచ్చాక 3 రాజధానులు అన్నాడు, తర్వాత ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. అసలు ఆయనకే క్లారిటీ లేదు, ఇంకా జనానికి ఏం క్లారిటీ ఇస్తారు?
అలాంటి వ్యక్తితో మనం దాని గురించి ఎక్కువసేపు మాట్లాడటం కూడా మనం కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం. అంటే రీసెంట్గా కూడా ఉండవల్లిలో ఘటన జరిగింది. అంటే మచిలీపట్నం నుంచి పేర్నాని గారు, గుంటూరు నుంచి ఏమో అంబటి రాంబాబు గారు, విజయవాడ నుంచి దేవినేని అవినాష్, ఇటువంటి మావిగానికి సంబంధించిన వైసీపీ నాయకులు అమరావతిలో జరుగుతున్న అవినీతిని బయటపెడతామని చెప్పి వెళ్తే అక్కడున్న రైతులందరూ కూడా వాళ్ళ మీద తిరుగుబాటు చేసి తరిమేశారు. మరి అక్కడేమో రైతులకు మద్దతు ఇస్తున్నాము, రైతుల పక్షాన్ని మేము నిలబడతాం, న్యాయం చేస్తామని వెళ్ళారు. ఆ తర్వాత కొద్ది రోజులకి, అంటే వారం రోజులకి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అమరావతి రాజధాని కాదు, మావిగానే మా రాజధాని అని మాట్లాడుతున్నారు. ఏంటంటారు? అసలు ఒక అమరావతి విషయంలో వారం రోజుల్లోనే 2 మాటలు మాట్లాడడం. ఆయనకి సరిగ్గా బ్రెయిన్ బంద్ చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. పిచ్చితనంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పుకోండి, అంత క్రితం గవర్నమెంట్ ఉన్నప్పుడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇవాళ పేర్నేనాని తర్వాత అంబటి రాంబాబు వీళ్ళిద్దరూ తప్పితే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అంత క్రితం మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ముందుకు వచ్చేవాడు. అసలు ఈ 2 సంవత్సరాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి అనే పేరు కానీ ఎక్కడైనా ప్రెస్ మీట్ ఎక్కడైనా కనపడిందా? కేవలం వాళ్ళు కుల రాజకీయం చేయడం కోసమే ఈ అంబటి రాంబాబుని కానీ పేర్నేనాని కానీ మా అవినాష్ కానీ, ఎందుకంటే దేవినేని అవినాష్ కమ్మ కదా, కమ్మను తీసుకొచ్చి ఇక్కడ విజయవాడలో కమ్మ ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇది, ఈ ప్రాంతం అంతా కూడా విజయవాడ ఇవన్నీ కూడా. అందుకని వాళ్ళ ముగ్గురిని డైవర్ట్ చేసి ఓన్లీ వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటూ ఇతర కులాల మీద విషం జిమ్మి పబ్బం పంచుకొని నేనేదో గెలిచేస్తాననుకోవడం పొరపాటు. ఒకప్పుడు ఎప్పుడో ఉన్న రాజకీయాలు వేరు, ఇప్పుడు అంతా సోషల్ మీడియా వచ్చింది. క్షణం క్షణం అందరికీ తెలుస్తుంది వీళ్ళు చేసే యాదవ పనులు. మొన్న సపోజ్ ఎగ్జాంపుల్ చేయకు, కాపులు అందరూ కలిసి వైసీపీ మీటింగ్ పెట్టారు. ఎంతమంది వచ్చారు అక్కడికి? ఆ వచ్చిన వాళ్ళు ఎవరు కరెక్ట్? అంబటి రాంబాబుకే చరిత్ర లేకుండా పోయింది. పాప అంబటి రాంబాబు విషయం చెప్పాలంటే కాపుల్లో ఉన్న నిజాయితీ ఏంటంటే, ఎవరినైనా నమ్ముకున్నారంటే వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేంత వరకు నిలబడే కులం ఏదైనా ఉందంటే అది కాపులే. ఎగ్జాంపుల్ అంబటి రాంబాబు, పేర్నేనాని. జగన్ గారికి వాళ్ళు వెన్ను దొక్క నిలబడుతున్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలుకి సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, మిథున్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫైనల్గా మీరేమంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఒక యూత్గా, ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ అండి. మావిగన్నా అమరావతి మీ మద్దతు అయితే ఓపెన్గా ఎవరు ప్రకటిస్తారు? జగన్ గారి వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరైతే? నేనైతే అమరావతికే ప్రకటిస్తాను. మావిగన్ అనేది ఒక పిచ్చి తుగ్లక్. అప్పుడెప్పుడో పుస్తకాల్లో మనం చదువుకున్నాం. తుగ్లక్ పరిపాలన ఎలా ఉండేదో మనం చూసాం. లాస్ట్ 5 సంవత్సరాలు కూడా మనం చూసాం. ఈయన చూస్తుంటే ఆ తుగ్లక్కే గుర్తొస్తున్నాడు మాకు. పిల్లలకు కూడా అదే చెప్తున్నాం, ఈయన ఒక పిచ్చి తుగ్లక్. ఇలాంటి వ్యక్తిని అసలు రోడ్ల మీద తిరిగితే ఇంకొన్ని సంవత్సరాలు పోతే మనం ఇక దేనికి రాజకీయం కూడా కాదు, రాజకీయం మీద విరక్తి వచ్చేస్తుంది అందరికీ ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు చేయడం వల్ల. ఇప్పుడు అమరావతి వర్సెస్ మావిగా అని చెప్పి మీరు అంటున్నారండి. ఆల్రెడీ అమరావతికి మద్దతుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తీర్పిచ్చారు, కూటమికి విజయాన్ని అంకితం చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బుద్ధి రాలేదు. రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఇప్పుడైనా సరే 11 సీట్లైనా వచ్చినాయి. రాబోయే రోజుల్లో 11 సీట్లు వస్తాయో లేదో కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా మీరు మంచి రాజకీయాలు, ఆరోగ్యకరమైన రాజకీయాలు చేస్తే మీకు ప్రజల్లో కూడా మీ పార్టీ యొక్క భవిష్యత్తు కానీ మీ పార్టీ యొక్క డెవలప్మెంట్ కానీ పెరిగిద్దని చెప్పి నేను చెప్తున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనడం మీకు ఎలా అనిపించింది? అసలు ఈ కొత్త పదం తెర మీద తీసుకొచ్చి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేసి మావిగన్ అనే పేరు ఎట్టండి అని అంటున్నారు కదా, ఆ వర్డ్ మీకు ఎలా అనిపిస్తుంది? అసలు మావిగన్ అని మచిలీపట్నం, విజయవాడ, గుడివాడ అని చెప్పి అంటున్నారు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు 3 ముక్కలాట మీరు ఆడుతున్నారు. ఆ 3 ముక్కలాట ఆడే గత ప్రభుత్వం 2019లో మీకు అఖండ మెజారిటీ ప్రజలు ఇచ్చారు. అటువంటి గేములు మీరు ఆడే ఇప్పుడు బక్కబోర్లా పడ్డారు. కానీ మీరు యొక్క పార్టీ నుంచి మీకు ఎవరైనా ఈ సలహాలు ఎవరిస్తున్నారో తెలియట్లేదు. కానీ ఒక్కసారి మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి నాయకుడు అవుతారు. కానీ ప్రజల్లో కూడా మీరు ఇంతకుముందు పట్టాలు వేసుకొని తిరిగాడు, మీకు మైండ్ మతిస్థిమితో సరిగా లేదని చెప్పి అనుకుంటున్నారు. ఒకసారి మీరు వెళ్ళి హాస్పిటల్లో చూపించుకోండి, లేదా లండన్ వెళ్ళినప్పుడు అక్కడ హాస్పిటల్ మంచి హాస్పిటల్ ఉంటాయని చెప్తారు. అక్కడ మీరు ఆ టాబ్లెట్లు వాడడం వల్ల ఏమైనా మీకు ఇటువంటి పరిస్థితి వస్తుందో మాకు అర్థం కావట్లేదు. కావున మీరు మంచి ఆలోచనలు, ప్రజలకి మేలు చేసేటువంటి ఆలోచనలు కూడా చెప్తే కూడా నారా చంద్రబాబు నాయుడు మీ యొక్క ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని రాష్ట్ర అభివృద్ధి కూడా చేస్తారని చెప్తున్నాను. అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 2014 నుంచి 19గా ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు నేను అమరావతికి మద్దతు, రైతులు 33,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలైనా అవసరం అయితే ఇవ్వండి, నేను మీకు మద్దతు తెలుపుతున్నాను అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో మావిగాని రాజధాని అంటున్నారు. మధ్యలో ఇంకా చాలా మాటలనేవి వచ్చాయి, మనం కూడా మీడియా ముఖంగా విన్నాము, చూసాము. ఎలా అనిపిస్తుంది ఒక రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాలుగా మాట్లాడడం? ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే పబ్లిక్గా మీకు ఏమనిపిస్తుంది?
ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో అమరావతి మద్దతుగా రైతులకు కూడా మద్దతు తెలిపారు. పొలాలు ఇవ్వండి, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం రాజధానికి అని చెప్పారు. కానీ ఆ తరువాత 2019లో కూడా ఇంకో విషయం అండి, 2014లో మేము కూడా సపోర్ట్ చేస్తాం అమరావతికి అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు మేము రాజధానిలో నిర్మించారు. అప్పుడు రోజా గారు కూడా తాడేపల్లిలో గృహప్రవేశానికి వెళ్ళి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఇక్కడే అమరావతి ఉండేది అని చెప్పి చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇటువంటి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అందరి దగ్గర వీడియో విజువల్స్ కూడా ఉన్నాయి. కానీ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత అమరావతి రైతులను ఇబ్బంది పెట్టడం కానివ్వండి, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టడం కానివ్వండి, అనేక విధాలుగా ఆంధ్ర రాష్ట్రాన్ని పురోగతి పాలలేకుండా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ఒక స్టాండ్ మీద ఉండి ఆ కమిట్మెంట్ మీద వెళ్తే మీ యొక్క పార్టీ అనేది రాబోయే రోజుల్లోనే మీరైనా బలం చేసుకోగలరు. కానీ రోజుకో మాట పూటకో మాట ఇట్లా చేస్తూ ఉంటే మీకు భవిష్యత్తులో మీ యొక్క పార్టీ పుట్టగడి లేకుండా కూడా పోయిద్దని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి రీసెంట్గా ఒక వారం కిందట కూడా ఉండవల్లిలో ఘటన జరిగింది. అమరావతిలోకి మచిలీపట్నం నుంచి పేరు నాని గారు, గుంటూరు నుంచి అంబటి రాంబాబు గారు, విజయవాడ నుంచి ఏమో దేవినేని అవినాష్ గారు వెళ్తే రైతులు తిరుగుబాటు చేసి చాలా వరకు వ్యతిరేకించారు. మీకు ఎలా అనిపించింది? మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మళ్ళీ మావోదాన్ని తెర మీద తీసుకొచ్చి మాట్లాడుతుంటే అసలు మీరేం చెప్తారు ఈ విషయం మీద? ఇప్పుడు ఇన్ని చెప్తున్నారండి. మావిగన్ అని చెప్పి తీసుకొచ్చారు, అమరావతి ఫస్ట్ మద్దతు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలండి. ఇంతకుముందు అమరావతికి సపోర్ట్ చేసి తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లేట్ తిప్పేశారు. కానీ నారా చంద్రబాబు ఫస్ట్ నుంచి ఒకటే మాట చెప్తున్నారు, మీరు ఇక్కడ ప్రభుత్వాన్ని చూసేవండి, పూచీకత్తు మేమే ఉంటామని చెప్పి నారా చంద్రబాబు నమ్మకంతో చాలామంది రైతులు అమరావతి రైతులు ఇచ్చారు. కానీ అమరావతికి కులం యొక్క దుష్ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ. కానీ ఒక్కసారి కులం కూడిపెట్టదని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. ఈ యొక్క పద్ధతిని మీరు మార్చుకోవాలి. అదేవిధంగా అమరావతి రైతులు ఇచ్చిన దానికి అనుకూలంగా భూములు ఇచ్చిన దానికి అనుకూలంగా ఉన్నారు. మొన్న జరిగిన దాంట్లో ఉండవల్లికి పేరుని నాని గారు కానీ దేవినేని అవినాష్ గారు కానీ మన అంబటి రాంబాబు గారు వెళ్ళారు. అయ్యా అంబటి రాంబాబు గారు, మీకు ఈ సభాముఖంగా ఈ పత్రికా ముఖం మీడియా ముఖంగా ఒక మాట వినియోగించుకుంటున్నానండి. మీరు చేస్తే రాజకీయం చేయండి, కానీ కులాల మధ్య చిచ్చు పెట్టకండి. కులాల మధ్య చిచ్చు పెడితే అది మీ యొక్క పార్టీ మీ యొక్క రాజకీయ భవిష్యత్తుకి కూడా ఇబ్బంది పడతారు. అదేవిధంగా మీ యొక్క పార్టీ భవిష్యత్తు కూడా ఇబ్బంది పడిద్ది. మీరు మంచి రాజకీయాలు చేయండి. మా లాంటి యువతకి మంచి రాజకీయం యొక్క మీరు ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటే, మా రోల్ మోడల్ లాగా ఉంటే మాకు కూడా ఇట్లా ఉంది, ఇట్లా చేసుకొని నేను ఒక కాపు మనిషిగా చెప్తున్నానండి. మీరు కూడా కొంచెం అర్థం చేసుకొని మంచి వాతావరణంలో రాజకీయాలు చేస్తే మా లాంటి యువతకి మీరు అందరూ కూడా రోల్ మోడల్గా ఉంటారని చెప్పి చెప్తున్నాను. ఫైనల్గా మీరేమంటారు? అమరావతి వర్సెస్ మావిగాన్ అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు మీ మద్దతు ఎవరికి? అంటే అమరావతిగా మావిగాన్గా? అసలు మీ రాజధాని ఏది అంటే మీరేం చెప్తారు పబ్లిక్గా? ఆల్రెడీ అమరావతి రాజధాని అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికీ విశ్వసించి నారా చంద్రబాబు నాయుడుకి ఇన్ని సీట్లు ఇచ్చారు. ఇక ఎన్డీఏ కూటమికి కూడా ఇన్ని సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మావిగన్ అని చెప్పి ఇప్పుడు అంటున్నారండి ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రేపు పొద్దున మళ్ళీ మావిగన్ కాదు, ఇంకో ఊరి పేరు తీసుకొస్తారు, నరసరావుపేట, వినకొండ, ఏమి తీసుకొస్తారు. ప్రజలందరూ కూడా చాలా అందరినీ చూస్తున్నారు, అన్ని ప్రభుత్వాలు చూస్తున్నారు. ఏ ప్రభుత్వం బాగుంది ఏంటి అని చెప్పి కూడా, ఏ ప్రభుత్వంలో ఉంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే శాంతి భద్రతలు ఉంటాయి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇబ్బంది లేకుండా ఉండిద్ది అని చెప్పి ఆలోచించి మంచి నిర్ణయం కూడా ఇస్తారు. ప్రజలే నిర్ణయాన్ని ఇచ్చేది. ఇప్పుడు అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్లోని మరి కోట్లాది మంది జనాభా కళ అమరావతి. మరి దాన్ని తప్పుదోవ పట్టించే విధంగా మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన కూడా సీఎం చేసి ఉన్నారు. మరి తప్పుదోవ పట్టించి ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేసే విధానం అది సరైనది కాదు. అది యువతను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి అనుభవజ్ఞులైన పెద్దలందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక అమరావతి అనేది అవసరం, అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యపడింది అనేది ఇలా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క ఓటరు, ప్రతి ఒక్క మహిళలు కూడా హర్షిస్తున్నారు. మరి దీన్ని కాదని తప్పుదోవ పట్టించడం ఎంతవరకు సబబు? సీఎం చేసిన మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం అవుతారని కలలుగంటవే కానీ ఇలాంటి తప్పుదోవ ప్రకటనలను మరి మానుకొని సరైన విధానంలో అమరావతికి మద్దతు ఇస్తే నిన్ను కూడా మరి ప్రజలు హర్షిస్తారు. కానీ ఇలా తప్పుదోవ పట్టిస్తే మాత్రం నిన్ను హర్షించరు, మళ్ళీ రానివ్వరు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కాలేవు.
అని నా ఒపీనియన్. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మావి గన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటారు. అసలు ఈ మావి గన్ అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఆ పదం విన్న తర్వాత, ఆ మాట విన్న తర్వాత మీకైతే పబ్లిక్గా? మావి గన్ అంటే జగ్గన్ అనే దాంట్లో మావి గన్ అనేది వచ్చింది. దాని గురించి వాళ్ళు చూసుకుంటున్నారు కానీ వాళ్ళ పేరు, వాళ్ళ మంచి, వాళ్ళ దగ్గర కానీ రెండో వాళ్ళతో పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవాళ్ళు అందరూ ఉన్నారు, కళాకారులు. మరి దీని అంతటికి అమరావతి కరెక్టు, మావి గన్ అనేది తప్పు ఆలోచన. తర్వాత డెవలప్మెంట్ చేసుకోదలుచుకుంటే బందర్కి పోర్టులు పెట్టు, కాకినాడకు పోర్టులు పెట్టు, ఇంకేదన్నా చెయ్యి, అభివృద్ధి అనేది ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెయ్యి ఆ ఏరియాలని. అంతేగాని రాజధాని అనే పదంలో మావి గన్ అనేది తీసుకొచ్చి తప్పుదోవ పట్టించడం అనేది నా ఉద్దేశం. ఇది సరైన విధానం కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్ష నేతగా 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు అమరావతికి నేను మద్దతు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, 30,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు అయినా రైతులు సహకరించండి, భూములు ఇవ్వండి అన్నారు. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానుల పేరుతో 3 క్యాపిటల్స్ అని చెప్పి వైజాగ్, అమరావతి, ఇంకో వైపు కర్నూలు అన్నారు. ఇప్పుడేమో మావిగన్ అని చెప్పి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నారు. ఏంటి, ఎలా అనిపిస్తుంది? 12 ఏళ్లలో రాజకీయంగా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన తీరు మీకైతే ఎలా కనబడుతుందో పబ్లిక్గా? జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో అమరావతి రాజధాని అని అన్నాడు. అది తప్పుదోవ పట్టించడానికి ఒక విధానం అనేది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభిమానాన్ని, అమరావతి అనే అభిమానాన్ని, రాజధాని అనేది ఇండియాలో ఎక్కడ చూసుకున్నా రాజధాని అనేది ఒకటే ప్రాంతంలో ఉంటుంది, అదే అమరావతి. ఢిల్లీ ఉంది, బొంబాయి ఉంది, ఇలా రాజధానులు అనేది ఏదన్నా ఒక ప్లేస్ ఉంటుంది. అంతేగాని 3 భాగాలుగా చేసి ప్రాంతాలుగా విభజించి ప్రాంతాలలో కొట్లాటలు తీసుకొచ్చి ఇది చేసే విధానం, ఈ విధానం సరైనది కాదు. మావి గన్ అనేది నా ఉద్దేశం. వైజాగ్ అనేది కూడా సరైన విధానం కాదు. ఐటీ రంగం అభివృద్ధి చేయి, అక్కడ కావాల్సి వస్తే వైజాగ్లో, తిరుపతిలో ఐటీ రంగం అభివృద్ధి చేయి, మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది. అంతేగాని రాజధాని అనే పేరు పెట్టి అక్కడ ప్రజల యొక్క మనోభావాలను దోచుకోవడానికి ప్రయత్నం చేసిన కానీ, ఓటు బ్యాంకును దోచుకోవడానికి ప్రయత్నం చేసినావు కానీ నిజంగా నువ్వు 5 సంవత్సరాల పీరియడ్లో ఎక్కడ పెట్టినావు? ఎక్కడ పెట్టలేదు. అక్కడ ఇక్కడ అని రాష్ట్రం మొత్తం తిప్పినావు. దానివల్ల ఉపయోగం ఏముంది? కాబట్టి ఒకటే ప్రాంతాన్ని నువ్వు నిర్ణయించుకొని అంటే అదే అమరావతి కానీ వైజాగ్ కానీ అది పెట్టుంటే నిన్ను నమ్మేవాళ్ళు. నువ్వు 3 సార్లు తిప్పేసరికి నిన్ను నమ్మలేదు. చంద్రబాబు నాయుడిని నమ్మారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సందర్భాల్లో మీడియా ముఖంగా మాట్లాడుతూ రాజధాని అవసరం లేదు, రాజ్యాంగంలో రాజధాని ఉండాలనే రూలే లేదన్నారు. మరి అటువంటి వ్యక్తి 3 రాజధానులు ఎలా అంటారు? రాజధాని అవసరం లేదని చెప్పిన మనిషి 3 రాజధానులు పెడుతున్నారు అంటే ఎలా అనిపిస్తుంది? అది తప్పు. రాజధాని అవసరం లేకుండా 3 రాజధానులు ఎట్లా ఉంటాయి? ఇప్పుడు ఒక మనిషికి ఒక పేరు ఉంటుంది, వాళ్ళ నాన్నకు ఒక పేరు ఉంటుంది, కొడుకు ఒక పేరు ఉంటుంది. అంతేగాని తండ్రి అనేది ఒక చిరునామా ఉంటుంది కదా, కేర్ ఆఫ్ ఇంటి డోర్ నెంబర్ ఉంటుంది కదా, అట్లే రాజధాని అనేది ఒక ప్రాంతంలో ఒక ఊరు పేరు ఉంటుంది, ఆ పేరు ఉండాలి. అది తప్పుదో పట్టించడానికే జగన్మోహన్ రెడ్డి గారి నాటకం, జగన్మోహన్ రెడ్డి నాటకం అది. రీసెంట్గా ఒక ఘటన కూడా జరిగింది. అమరావతిలో ఉండవల్లి, పెనుమాకకు సంబంధించిన అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో మచిలీపట్నం నుంచి పేరునాని, విజయవాడ నుంచి దేవినేని అవినాష్, గుంటూరు నుంచి అంబటి రాంబాబు మావిగన్ ప్రతినిధులుగా వైసీపీ నుంచి అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళ మీద రైతులు తిరుగుబాటు చేశారు. దాని గురించి మీరేమంటారు? అది రైతులు తిరుగుబాటు అనేది ఆ ప్రాంతంలో విషయం నాకు పెద్దగా తెలియదు. అది ఎవరు ఇల్లు పోవటం కూడా తప్పే. విషయం వచ్చింది అనుకో, దాన్ని ప్రెస్ మీట్లో ఖండించండి, ఈ విధంగా ఆ రైతులతో మాట్లాడించండి. అంతేగాని అది మీరు ఆ ఫీల్డ్లోకి పోయి రైతుల మధ్యన తగులు పెడతానికి వెళ్ళటమే కానీ ఆడ అభివృద్ధి చూసి వాళ్ళే వెనక్కి వచ్చారు. ఫైనల్గా మీరేం చెప్తారు? ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? మావిగన్కి మద్దతు ఇస్తారా, అమరావతికి మద్దతు ఇస్తారా మీరైతే? నేను అమరావతికే మద్దతు ఇస్తున్నా. అమరావతి ప్రాంతం చదువుకున్న యువతకి కలల కన్న సామ్రాజ్యం, చదువుకున్న యువతకి కలల కన్న సామ్రాజ్యం అమరావతి ఉండాలనేది నా అభిప్రాయం. మరి మావిగన్ జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తాను, వాటికన్ సిటీ కంటే కూడా బాగా చేస్తాను అన్నారు కదా, ఆ మాటలకు మీరేం చెప్తారు? మరి ఏదన్నా ఒక సిటీ డెవలప్ చేసిండా 5 సంవత్సరాల్లో? ఒక సిటీ, ఒక ప్రాంతాన్ని డెవలప్ చేసిండా? కార్యకర్తలే పట్టించుకోలేనాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రాంతాలను ఏం పట్టించుకుంటాడు? ఒక సిటీని ఏం డెవలప్ చేస్తాడు? ఒక నాయకుడినే పట్టించుకోలేదు ఒక టైంలో 5 సంవత్సరాల పీరియడ్లో. అసలు కృష్ణా బందరో గుంటూరు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు, 3 పేర్లు చెప్పి అది ఎంత హాస్యాస్పదంగా ఉందనేది ఆయన మనస్సాక్షి, ఆయన పార్టీ కార్యకర్తలకి, ఆ పార్టీలో పనిచేసేంత మంత్రులకి, ఎమ్మెల్యేలు, ఎంపీలకి తెలియాలి. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన రాజధాని. అక్కడ పార్లమెంట్లో కూడా దీని మీద తీర్మానం అయిపోయింది, కంప్లీట్ సెట్ చేశారు, అయిపోయింది. పర్మనెంట్ రాజధాని అయిపోయిన తర్వాత నేను వస్తాను మారుతాం, నేను మారుస్తానంటాం అంటే ఏదన్నా మన ప్రజావేదిక పగలబడతా కుదరదు. ఇదేమి
కొన్ని లక్షల కోట్లతో కడుతున్న రాజధాని మరి తెలిసి మారుతున్నారా తెలియ మారుతున్నారా అని చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉన్న మనిషి గతంలో మరిపోయింది. కొంచెం వెనక్కి వచ్చారనుకోండి, వస్తే మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ ముందుకు వస్తే ప్రయత్నం చేయాలి. ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల సమస్య తెలుసుకోవాలి. ఈ ప్రతిపక్షంగా ఉండలేకపోయినా అయినా హోదా లేకపోయినా ప్రజల్లోకి తిరుగుతూ ఉండి ఏమున్నా ఏమి లేకపోయినా నేను కూడా మీతో పాటు ఉన్నాను బయటకు వస్తే మళ్ళీ రేపు పొద్దున అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పిచ్చి మాటలు పరికరాన్ని వ్యవహారాలు చేస్తే బాగోదు. ఎందుకంటే ఆల్రెడీ అన్ని సిఆర్డీ పరిధిలో ఉన్నాయి, సిఆర్డీ పరిధిలోనే డెవలప్మెంట్ అవుతుంది. అట్లాగే కామన్ క్యాపిటలే కాదు టోటల్గా దానివల్ల వచ్చే లాభం ఏంటంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినవి కానీ ఒక రోజు వచ్చి 2 రోజులు వచ్చి కూర్చుంటే అక్కడ ఏ పని అయినా సరే ఎటువంటి పని అయినా సరే అయిపోద్ది. అప్పుడు ఆ ఏరియాలోనే అయిపోద్ది. మళ్ళీ బయటికి వైజాగ్ కూడా వెళ్తాం. వైజాగ్ అన్నారు కొంతకాలం పిచ్చి మాటలు. వైజాగ్ వెళ్ళి వైజాగ్లోనే ఒక పని చేసుకొచ్చి ఈ విజయవాడ వచ్చి ఒక పని చేసి కర్నూలుకి వెళ్ళి ఒక పని చేస్తారు. చేయరు కదా. ఇక్కడే హైకోర్టు ఉండదు, ఇక్కడే సుప్రీంకోర్టు, ఇక్కడే మామూలు కోర్టులు ఉంటాయి, ఇక్కడే కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఒక్క దగ్గరే ఉంటాయి. కాబట్టి చాలా ఈజీగా పని జరుగుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మావిగన్ రాజధాని మీకు ఎలా అనిపించింది చెప్పండి పబ్లిక్గా. అసలు మీ అభిప్రాయం ఏంటి మావిగన్ మీద? మరి ఈ రోజున ఆయన వాళ్ళ పొద్దున పేపర్ చూస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తే జనానికి అసలు విజయవాడ రాజధాని అంటున్నాడు ఆయన. అసలు గంటకు ఒక మాట ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అంటే ఆయన ఇప్పుడు స్థాయి ఇప్పుడు లేకపోయినా ఆయన అట్లా మాట్లాడటం అనేది ఎంత తప్పు అనేది ఆయనకు అర్థం కావట్లా. మరి కనీసం చెప్పే పెద్ద మనుషులు లేరు, వెనకాల పెద్దవాళ్ళు లేరు. ఎవరైనా ఆయన మాట్లాడడం తప్ప ఎవడో చిన్న పెద్ద ఇప్పుడు నాయకుడిన తర్వాత చిన్న కార్యకర్త చెప్పినా కూడా వినాలి, అది పరిశీలించాలి, చేయొచ్చా చేయకూడదని ఆలోచించి ముందుకు ప్రయాణం చేయాలి. అసలు ఆ సిస్టమే లేదు ఆ పార్టీలో. ఆయన చెప్పింది నడవాలి, ఆయన చెప్పింది వేదం ఇక్కడ ఉండ మాటలేదు. అట్లా దానికి చేసి భజన చేసేవాళ్ళే ఆయన దగ్గర ఉంటున్నారు. మరి ఆయన భజన చేయించలేక కూడా దానికి ఇష్టపడి ఏంటంటే ఆయన అంటే మేము చెప్పాల్సినంత స్థాయి కాదు మాది కూడా. ఆయన మానసిక పరిస్థితి కూడా అంత అంటే ఈ టెన్షన్స్ వల్ల పదవి పోవడం వల్ల ఈ ప్రభుత్వం చేసే మంచి పనులు చూసి తట్టుకోలేకపోవడం వల్ల ఆయన మానసిక పరిస్థితి కూడా కొంచెం ఒత్తిడిగా ఉందని నేను అనుకుంటున్నాను. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన ముఖ్యంగా ఆయన అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. 2014 నుంచి 19 ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నేను అమరావతికి మద్దతు 33,000 ఎకరాలు కాదు ఇంకా అవసరమైతే ఇంకా 50,000 ఎకరాలైనా ఇవ్వండి అని అన్నారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు మావిగాని అంటున్నారు. ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అనేది రాజధాని విషయంలో ఎలా ఉందంటారు మీరైతే? ఇది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన రాజధాని అనేది ఒక ఆయన మనసులో ఉంది. ఇది కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఏరియా బాగుంటుందో ఇట్లా పక్కన కృష్ణా అనేది ఉంది, ఎప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాటర్ బ్యాంక్ కావాలి, వాటర్ బ్యాంక్ పక్కన ఉంది, ఈశాన్యం నుంచి వాటర్ వెళ్తుంది. ఇటు వాస్తుగా కానీ అన్ని రకాల ఎర్ర భూములు ఉన్నాయి, నల్ల భూములు ఉన్నాయి, రకరకాల రైతులు స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చారు. ఏమిటంటే చంద్రబాబు గారిని ఎంత నమ్మారనే దాని గురించి మనం ఆలోచించాల్సిన ఒక విషయం. రాష్ట్ర ప్రధాన ముఖ్యమంత్రి అంటే కన్నతండ్రుల వాడు మన కుటుంబాన్ని బాగు చేస్తాడు. కాబట్టి మనం ఆయనకి మన వంతు మనం సాయం చేద్దామని రైతులందరూ 34,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇంకా సెకండ్ పూలింగ్ కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఒక నాయకుడు చెబితే ఎంతమంది ముందుకు వచ్చి వాళ్ళ ఆస్తుల్ని ప్రభుత్వానికి దారదత్వం చేశారనేది ఆలోచించాలి. ప్లస్ మాకు కూడా అక్కడ ఏం జరిగిందంటే నేను కూడా ఒక 20 ఎకరాల పులింగులు ఇచ్చాను. మాకు అంతకుముందు 40 లక్షలు 50 లక్షలు ఉండేది పొలం. మరి ఈ రోజున మరి ఆయన ఇచ్చే 1250 గజాలు మాకు సుమారుగా 50,000 చొప్పున సరిదాపున 3 కోట్ల డబ్బులు వస్తున్నాయి. మా డబ్బులు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? 250 గజాలు 1000 గజాలకేమో 2.5 కోట్లు వస్తాయి 50,000 చొప్పున. మరి 250 గజాలకి అది కమర్షియల్ కాబట్టి ఇంకో 60 లక్షలు వస్తాయి. అంటే 3 కోట్ల రూపాయలు ఎక్కడ 50 లక్షలు ఎక్కడ 3 కోట్ల రూపాయలు. మా రైతులందరూ సంతోషంగా ఉన్నారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అందరం. మరి ఇదివరకు మనం వ్యవసాయం చేసేవాళ్ళం, ఒక సంవత్సరం దెబ్బతినేవాళ్ళం, ఒక సంవత్సరం బాగుండేది. అయినా ఇవాళ ఆ పని లేకుండా కౌలు చక్కగా 40,000 రూపాయలు కౌలు వస్తుంది మాకు. మేము కష్టపడిపోయినా మరి అక్కడ లేబర్ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి పనులు లేకపోయినా ఏదో పని కల్పించడం, వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్ లాంటివి ఇవ్వటం, అన్నీ అందుబాటులో చేయటం, రకరకాలుగా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలనేది ఒక మోడల్. అంటే ఒక సీనియర్ నాయకుడు ఏం చేయగలరు, రాష్ట్రాన్ని అప్పుల పాలైపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలరు అనేది చంద్రబాబు గారి దగ్గర చూసి నేర్చుకోవాలి ఎవరైనా కానీ. మరి ఉండవల్లిలో మన రీసెంట్గా అమరావతి రైతులకు నేను అండగా ఉంటాను, అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని బయట పెడతాను, ఎవడడ్డొస్తాడో నేను చూస్తానని చెప్పి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడేమో కొత్తగా చాలా ఓపెన్గా మాట్లాడారు. మావిగానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరూ నాకు ఓటేయండి అని మాట్లాడుతున్నారు. మీకు ఎలా అనిపించింది ఈ విషయం? అసలు ఉండవల్లిలో జరిగింది చాలా పొరపాటు. అందులో మా ప్రజాప్రతినిధులు విజయవాడ నుంచి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీగా ఇదే విషయం మేమందరం వస్తున్నాం, అక్కడికి మీకు మద్దతుగా వస్తున్నాం అని చెప్పి మీరు రాజధాని నగరంలోకి ఎంట్రన్స్లో లోపలికి వెళ్ళి ఉంటే వాళ్ళు చాలా సీరియస్ అయ్యే విషయం, బర్నింగ్ విషయం ఇది. ఎందుకంటే రైతులందరూ ఒకటైతే మనం ఏం చేయలేం. అక్కడ రైతులందరూ కావాలని రాజధాని ఇస్తుంటే మేము మద్దతు ఇస్తాను, మీరు అంతకుముందేమో వాళ్ళందరూ లోపలేశారు.
వాళ్ళ కంటి మీద లేకుండా చేశారు. 144 సెక్షన్ పెట్టి చాలా చాలా హింసలు పెట్టారు. మా ఆడపిల్లలందరినీ అసలు అంటే పోలీసు వారితో తోయించడం, నెట్టడం, కొట్టియడం, మళ్ళీ వాళ్ళ మీద ఎస్టీ కేసులు పెడతారు. ఎన్నో రకాల చిత్రహింసలు గురైన రైతులు బాగా ఆవేశంతో ఉన్నారు. ఇటువంటి పనులు ఇంకోసారి చేయకుండా ఉండటం అందరికీ మంచిది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న జనాభా అందరూ మనం చూస్తున్నారనే జ్ఞానం మనకు ఉండాలి. మరి మీరైతే ఫైనల్గా అమరావతికి మద్దతు ఇస్తారా, మావిగానికి మద్దతు ఇస్తారా ఒక పబ్లిక్గా? అసలు మీరు టీవీలో కూడా అడగడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మావిగానే అనేది అసలు ఏంటి, ఆ విషయం ఏంటిది అసలు మనం ఆలోచించాలి. ఏదైనా రాజధాని అంటే ఒక చారిత్రాత్మకమైన పేరు ఉండాలి, ఒక చరిత్ర కలిగిన రాజ్యం అయి ఉండాలి. దాన్నే రాజధాని అంటాం. అంతేగాని ఎవడో పిచ్చివాడు పెట్టి పిచ్చి పనులు చేసి బావిగాను ఈ పిచ్చి ఆశాలు అయితే ఎవడో ఒప్పుకోడు, ఎవడో యాక్సెప్ట్ చేయడు. మేము మాత్రం 100% మా రాజధాని ప్రజా రాజధాని అమరావతి. మావిగన్ వర్సెస్ అమరావతి మీరేమంటారు? మావిగన్ వర్సెస్ అమరావతి అంటే మరి గత 2014 సంవత్సరంలో ఇదే జగన్మోహన్ రెడ్డి మరి సపోర్ట్ చేసి మరి ఇదే అమరావతిలో మేము ఇట్లా ఇల్లు కట్టుకుంటాం, వివిధ రకాలైన పనులు ఇక్కడే చేస్తాము అని చెప్పేసి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇక్కడే చేపడతామని చెప్పేసి అన్న వ్యక్తి మరి ఈరోజు ఇటుపోయింది. అది ఇప్పుడు కొత్తగా అంతకుముందు కర్నూలు, వైజాగ్ అక్కడ మూడు రాజధానులు అని చెప్పేసి అక్కడ పెడతా అని చెప్పి అన్న వ్యక్తి ఈరోజు మరి మావిగన్ అని చెప్పేసి ముందుకు వచ్చి మరి ప్రజలను ఎందుకు ఇలా కన్ఫ్యూజన్ చేసే పరిస్థితి ఎందుకు చేస్తున్నాడు? ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇలాంటి మరి మానసిక రోగిని ఏమని చెప్పాలి? మరి అతనికి ఎవరు స్క్రిప్ట్ అందిస్తున్నారు? ఆ స్క్రిప్ట్ అందించే వాళ్ళు కూడా మానసిక రోగులు అయి ఉండొచ్చు. కనీస జ్ఞానమైన ఉండాలి. ఇదే అమరావతి రైతులకి గతంలో మరి వారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టి అన్ని వేల మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు చేశారు. ఇదందరూ ప్రజలకు తెలిసిన విషయాలు. అయినా సరే ఇతను మళ్ళీ ఇంకొకసారి మావిగన్ పేరుతో ముందుకు వచ్చి ఇలా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికీ 11 సీట్లు కైవసం చేసుకున్న అతను మరి ఇంకా ఇలాంటి మావిగను అలా అదని చెప్పేసి ఇలా ముందుకు వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి? రేపు ఒక స్థానం కూడా వచ్చే పరిస్థితి లేదని మేము అనుకుంటున్నాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలాగ రాజధాని విషయంలో క్లారిటీ లేకుండా ఒకప్పుడేమో అమరావతిని మద్దతు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు 2014 టు 19 ప్రతిపక్ష నేతగా. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అందులో మెయిన్ రాజధాని వైజాగ్ అన్నారు. ఇప్పుడేమో మావిగాన్ అంటారు. మధ్యలో అసలు రాజ్యాంగంలోనే లేదు రాజధాని అన్నారు. ఏంటి ఒక్క రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 12-13 ఏళ్ళలో ఇన్ని రకాలుగా మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది ఒక పబ్లిక్గా? ఒకటి ప్రజలందరూ తెలుసుకోవాల్సింది, నాయకులు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇతను ఒక స్టేట్ లెవెల్ లీడరు ప్లస్ మాజీ సీఎం. ఇతను ఇలాంటి వ్యక్తి కన్ఫ్యూజన్లో ఏం మాట్లాడుతుండో తెలియని పరిస్థితి. మావిగన్ అంటాడు, కొన్ని రోజులు వైజాగ్ అంటాడు, కర్నూలు అంటాడు, ఇలా ఎన్నో రకాలైన ఒక టాపిక్ని ఎన్ని రకాలుగా తిప్పి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. మరి ఇలాంటి వ్యక్తికి మరి రేపు ఫ్యూచర్లో ప్రజలందరూ ఇంకా బుద్ధి చెప్పాలి. ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టి ఏదో రెచ్చగొట్టి కూటమి నాయకుల మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనే కాన్సెప్ట్ చెప్పినప్పుడు చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. మీకైతే మీ వ్యక్తిగతంగా మావిగన్ అనే పదం మీకు ఎలా అనిపించింది? అసలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలి, మావిగన్ అనే పేరుని పెట్టాలని చెప్పి ఆయన చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒకటండి, ఆయన మావిగన్ అనే ఇది ఒక డిఫరెంట్ ఏంటంటే గన్ను అంటే గన్ను, కొడవళ్ళు, గొడ్డళ్ళు ఇవన్నీ మరి జగన్మోహన్ రెడ్డికి తెలిసిన విషయాలు అనమాట. కోడికత్తి లాంటివి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి పదాలు తప్ప వేరే రావన్నమాట. అందుకే ఆ మావిగన్ అని ఎంచుకుని ఉండొచ్చు. దాన్ని మేము ఈ రకంగా మేము చూస్తున్నాము. తనకి ఎలాంటి జ్ఞానం లేని పరిస్థితి, ఒక సీఎంగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం మాకు అందరికి విచిత్రంగా అనిపిస్తుంది. ప్లస్ కూటమి వచ్చిన కానీ మరి అతను ఏం చేయాలి, ప్రజలకి ఏమన్నా చేయాలా, ప్రజలకు ఎలాంటి సమస్యలు వాటి మీద పోరాడాలా, లేకపోతే ఇంకా వేరే ఇతర సమస్యలు ఉన్నాయి, మరి గ్యారంటీలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడాలా, ఇవన్నీ వదిలేసి మావిగన్ అనే పేరుతో ప్రజల్ని మభ్యపెట్టి ఏదో మాట్లాడాలి, ఏదో చేయాలని చూస్తున్నాడు. కనీస జ్ఞానమైన ఉండాలి. ఇప్పటికైనా తను తెలుసుకొని మరి ప్రజల సమస్యల గురించి, ఆ గ్యారంటీల గురించి, మరి ప్రజలు ఇంకా రాష్ట్రంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి గురించి
మాట్లాడమండి. ఇవన్నీ వదిలేసి మావిగన్లని అదని కొడలని గొడ్డలని అవని ఇదని ఇవన్నీ దేనికి దారి తీస్తే ఒకసారి అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా కూడా ఉండవల్లికి సంబంధించి అమరావతి రైతులు కొంతమంది వైసీపీ నాయకులు వ్యతిరేకించారు. అందులో ముఖ్యంగా మచిలీపట్నం నుంచి పేర్నాని గారు వెళ్ళారు, విజయవాడ నుంచి దేవినేని అవినాష్ గారు, గుంటూరు నుంచి అంబటి రాంబాబు గారు, అంటే మావిగన్కి సంబంధించిన నాయకులు అమరావతి వెళ్తే అక్కడున్న రైతులు వ్యతిరేకించారు. అంటే ఈ ఎలా ఉందంటారు? అమరావతిలో జరుగుతున్న అవినీతిని బయట పెడతామని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడేమో అసలు అమరావతి రాజధాని కాదు, మా రాజధాని మావిగన్ అని అంటారు. ఒకవైపు సపోర్ట్ అన్నారు, ఒకవైపు నో సపోర్ట్ అని అంటారు. ఏంటి ఎలా ఉందనిపిస్తుంది ఈ విషయం మీద? ఒకటండి, ఇప్పుడు వాళ్ళ అధినేతే కన్ఫ్యూజన్లో ఉండు, ఏం మాట్లాడుతుండో అర్థం కాని పరిస్థితి. అలాంటిది అతని పక్కన ఉండే వీళ్ళు మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళు అతనికన్నా ఘోరంగా మాట్లాడే పరిస్థితి మనం చూస్తాం. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, ఇలాంటి వ్యక్తుల్ని మనం దగ్గరికి రానికూడదు. దీనివల్ల ఇది మావిగన్ అని చెప్పి కర్నూలు అని వైజాగ్ అని చెప్పేసి ఇంకా రాష్ట్రాన్ని అధాపాతాలలోకి వెళ్ళే పరిస్థితి చేస్తారు. దయచేసి ప్రజలందరూ గమనించి ఇలాంటి వ్యక్తులను దూరం పెట్టాలని, ఇలాంటి వ్యక్తులు ఇంకోసారి రాకుండా చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మరి ఫైనల్గా మీరే ఉంటారు, యాజ్ ఏ ఓపెన్గా మీ పబ్లిక్గా మీ మద్దతు ఎవరికి ప్రకటిస్తారు? అమరావతిగా మావిగన్కా? కన్ఫామ్ నో డౌట్ అండి అమరావతికి. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు ఇదే అమరావతిలో ఎన్నో పోరాటాలు చేశారు, జైలుకి వెళ్ళారు, రాస్తారోకాలు చేశారు. వీటన్నిటిని గమనించాలి ప్రజలందరూ. మనం ఓన్లీ ఇక్కడ ఏదో కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో కాదండి, రాష్ట్రం మొత్తం సపోర్ట్ చేసేది అమరావతినే. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసేది అమరావతినే, నాతో సహా ప్రతి ఒక్కరు. పవన్ కళ్యాణ్ గారు, ప్రతి ఒక్కరు, ఏ నాయకుడైనా సరే, ఒక్క వైసీపీకి సంబంధించిన సీఎం వాళ్ళ తొత్తులు తప్ప, అది అర్థం చేసుకోవాలి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి గత 5 సంవత్సరాలలో 3 రాజధానులు చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు పోయినాయి, ఒకటి పోయింది. అమరావతి రైతులు ఎంతో త్యాగం చేశారు, తన్నాలు చేశారు. మహిళలు కూడా చూడకుండా గర్భిణితో ఉన్న వాళ్ళు కూడా బూట్కాలతో తన్ని మహిళల్ని అమరావతి మీద రోడ్ల మీద తిరుగుతుంటా కూడా పోలీసు బందోబస్తు పెట్టి రోడ్ల మీద రానియకుండా, అమరావతి రైతులు ఒక దేవాలయం గుడికి వెళ్తున్నప్పుడు కూడా అక్కడికి కూడా వెళ్ళనీయకుండా అమరావతి రైతుల్ని హింస పెట్టి బాధ పెట్టి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రైతులు పరవించడానికి వెళ్ళానని చెప్తున్నావు. నీకు ఎక్కడ కొంచెమైనా బుద్ధి జ్ఞానం అనేది ఉందా నీకు? రైతులు పరవించడానికి నువ్వు రైతులకి ఏం చేసావో, నువ్వు రైతుల దగ్గరికి వెళ్తున్నావు పరవించడానికి. అప్పుడు గతం 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? గత 5 సంవత్సరాల్లో కూడా రైతులు పడుతున్నటువంటి బాధలు కూడా నువ్వు ఆలోచించకుండా, వాళ్ళని ఎక్కడంటే అక్కడ వంటలు చేసుకోవడానికి కూడా వంటలు చేయనీయకుండా, మహిళలను చూడకుండా బుట్కాలతో కొట్టి చాలా హింసలు పెట్టి బాధలు పెట్టావు. కానీ నిన్ను 0 తీసుకొచ్చి పక్కన పెట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో ఒక అభివృద్ధి అనేది చేస్తున్నారు. ఈ అభివృద్ధి అనేది నువ్వు చూడలేక, నీ కళ్ళల్లో కారం కొట్టుకున్నావేమో, చూడలేక ఇవాళ అభివృద్ధి అనేది దాన్ని అడ్డం పెట్టుకుని మావిగన్ అంటున్నావు. అసలు మావిగన్ అంటే దానికి అర్థం ఏంటో మాకు కూడా తెలియట్లేదు. మాగిన్ అంటే నువ్వు, మా గన్ అంటే ఎంతసేపు ఉన్నా కూడా గన్ను మీద నువ్వు ప్రయాణం చేస్తున్నావు తప్పక రఫారా పాడిస్తావు. గన్ను మా చేతిలో ఉంది, గన్ను వేసుకుంటూ నరుక్కుంటూ వెళ్తాము, మేము రఫారా పాడిస్తాము, మేమేం చెప్తాం మా ఎమ్మెల్యే గారు అదే మాట్లాడతారు అన్న భావంతో నువ్వు ఇవాళ మావిగన్ అని నువ్వు జనాల్లోకి వెళ్తానంటున్నావు. నువ్వు జనాల్లోకి వెళ్ళు, నీ మావిగన్ అనేది కూడా పక్కన పెట్టి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ముందుకు తీసుకొస్తారు. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనడం మీకు ఎలా అనిపిస్తుంది? ఆ ఓడు అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని అంటున్నారు, బాగానే ఉంది, తెలుగులో బాగానే ఉంది. ఇంగ్లీష్లో మావిగన్ అని చెప్పి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అసలు ఎలా అనిపిస్తుంది మీకు వింటుంటే మావిగన్ అనేది? మావిగన్ అని ఏంటంటే నవ్వు వస్తుంది. మా పిల్లలకు కూడా చెప్పాలంటే కూడా మాకే కొంచెం బాధగా ఉంది. మావిగన్ అంటే అని చెప్పి మా పిల్లలు కూడా చాలామంది కూడా మహిళలు చిన్న పిల్లలు కూడా ఆలోచిస్తున్నారు. మావిగన్ అంటే రఫ అదే మీ మావిగన్. ఇవాళ మీరు జనాల్లోకి వెళ్తే మావిగన్ అనేది కూటమి ప్రభుత్వం అనేది ప్రజలే చెప్తారు. ఇవాళ మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాలు ఏం చేశారు మీరు? ఇవాళ మేము 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాల ప్రజల్లోకి ధర్నాలు చేయాలన్నా, కరెంట్ ఛార్జీలు పెంచాలన్నా కూడా రోడ్ల మీదకి వస్తుంటే మీరు 5 సంవత్సరాల్లో కూడా ప్రజల్లోకి రానివ్వకుండా పోలీసు బందోబస్తు పెట్టి హౌస్ అరెస్టులు చేసి రోడ్డు మీద రానివ్వట్లా. ఇవాళ చేర్చో అనేది మిమ్మల్ని వదిలేస్తున్నారు. అదొకసారి గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు. అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు నా మద్దతు అమరావతికి 33,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు ఇచ్చినా తప్పు లేదు అనేటట్టు మద్దతు తెలిపారు. మరి ఏంటి మళ్ళీ ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటారు? అంటే ఎందుకు రకరకాలుగా రాజధాని విషయంలో క్లారిటీ లేకుండా మాట్లాడుతున్నారు అంటారు? ఆయన ఓసరవల్లి ఎన్ని రంగులైనా మార్చుద్ది.
అలాగనే జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ఊసరవల్లి. ఆయన ఊసరవల్లి కాబట్టి రంగులు మారుస్తున్నాను కాబట్టి నేను అప్పుడు ఓకే చేస్తాను, ఇప్పుడు నేను అనట్లేదు అని చెప్తున్నాడు. ఇవాళ అవినాష్ చెప్తున్నాడు వ్యతిరేకత కాదు మా జగన్మోహన్ రెడ్డి అని. మరి ఆ రోజు అసెంబ్లీలో ఏం చెప్పారు? 3 రాజధాని అన్నారు, 1 రాజధాని అన్నారు. ఇవాళ ఏది చేయలే నువ్వు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చినా అభివృద్ధి చేస్తున్నారు. అభివృద్ధి చేసిన వాళ్ళని పక్కన పెట్టేసి ఇది రౌడీజం రాజకీయం చేసి రౌడీలని గుండాలని ఇలాంటి వాళ్ళని నువ్వు పోషిస్తున్నావు. అలాంటి వాళ్ళని తీసుకుని వెళ్తాను అమరావతికి. నువ్వు అమరావతి ప్రజలను రమ్మన్నారని చెప్పా కరెక్టే. అమరావతి ప్రజలు రమ్మన్నప్పుడు నువ్వు సచ్చిగా వెళ్ళి అమరావతి ప్రజలతో నువ్వు మాట్లాడు, ఎవరు వద్దనరు. కానీ నువ్వు అమరావతి ప్రజల దగ్గర వెళ్ళేటప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నావు? రఫా ఆడిచ్చే వాళ్ళని, ఒక బ్లేడ్ బ్యాచ్ వాళ్ళని, ఒక గంజా బ్యాచ్ వాళ్ళని, ఒక రౌడీ వాళ్ళని, వాళ్ళు నీ వెనకమాలు ఉండేది. అంత తప్పక ప్రజలు ఎవరూ లేరు. అంటే ఇక్కడ మొన్న రీసెంట్గా ఉండవల్లిలో కూడా ఒక ఘటన జరిగింది. ముఖ్యంగా మచిలీపట్నం నుంచి పేర్ని నాని గారు, విజయవాడ నుంచి ఏమో దేవినేని అవినాష్ గారు, గుంటూరు నుంచి ఏమో అంబటి రాంబాబు గారు 3 ప్రాంతాలకు సంబంధించిన మావిగన్ నాయకులు అమరావతి ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉన్న రైతులు తిరుగుబాటు చేసి వాళ్ళ మీద వ్యతిరేకత చూపించారు. అది తప్పు అనే విధంగా మాట్లాడుతున్నారు. అసలు మీకు ఏమనిపిస్తుంది? అసలు మావిగన్ రాజధాని అన్నప్పుడు అమరావతిలో అడుగు పెట్టవలసినంత అవసరం ఏముందంటారు వైసీపీ నాయకులకి? అంబటి రాంబాబుకి ఏం తెలుసండి? అంబటి రాంబాబు రోడ్డు మీద వచ్చి డ్యాన్సులు వేసుకుంటాడు. అంబటి రాంబాబు రోడ్డు మీదకి వచ్చి డ్యాన్స్ వేసి తప్పక అతనికి ఏం తెలియదు. నాని ఉన్నాడు, నాని ఏం చేస్తున్నాడు? సన్నబియ్యం సన్నాసి నాని అని అంటారు ఎవరైనా. అసలు ఇవాళ దేవినేని అవినాష్ ఉన్నాడు. దేవినేని అవినాష్కి నీకు ఏదో పదవి ఇచ్చారంటున్నావు. పదవి ఇచ్చిన తర్వాత ఆ పదవి నువ్వు ఉపయోగించుకోవాలి. కానీ నువ్వు వెళ్ళిపోయి రపరప అనుకుంటా వాళ్ళతో వెళ్ళిపోయి నువ్వు ఏదో రౌడీజం గోడైజం చేసి అట్లా ప్రజలు నవ్వుతున్నారు. మావిగన్ అంటే ఏంటి అనేది అసలు ఎవరికి కూడా అర్థం కావట్లా. ఇవాళ ప్రజల దగ్గరికి మావిగన్ వెళ్తాం మేము, ఓట్లు వేపించుకుంటాం అంటున్నారు. మీరు మావిగన్ అంటే ఓట్లు వేపించుకుంటే వెళ్ళండి, ఒక కత్తో ఒక గొడ్డలో అది నరుక్కుంటా వెళ్తా ఉండండి, అదే మావిగన్ అని ప్రజలు అనుకుంటారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ఈ మావిగన్ రాజధాని మీద అసలు ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారు? ఫైనల్గా మీ మద్దతు అయితే అమరావతికి ఇస్తారా, మావిగన్కి ఇస్తారా? స్వచ్ఛందంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు కూడా అమరావతి ప్రజలకే ఇస్తారు. మావిగన్ అనేది పక్కన పెడతారు. నరుకుండా పోయే వాళ్ళకి రఫారా పాడించే వాళ్ళకి ఎవరు ఓట్లేరు, 0 చేసి పక్కన పెడతారు. ఏదో ప్రజలు అమరావతి వాళ్ళు ఏదో చాతగాని వాళ్ళు కింద వాళ్ళు లెక్కేసుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ పిల్ల బిచ్చగాళ్ళు అందరూ కూడా ఇవాళ నిన్నగాక మొన్న పిల్ల బిచ్చగాళ్ళు వచ్చి వాళ్ళ మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఎవరినంటే వాళ్ళకి కూడా ఒక పద్ధతి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ మావిగన్ అనేది పక్కన పెట్టేసి ఇవాళ అమరావతి రైతులు పోరాటం చేస్తున్నారు. అమరావతి రైతులు ఇవాళ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. జై అమరావతి, జై అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వర్సెస్ మావిగన్ అనడం మీద మీరేమంటారు? నేను అనేది ఏంటంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు రాజధాని కావాలని ఆ రోజు 2014 ఎలక్షన్ ముందు అన్నారు. తర్వాత ఏమన్నాడు? మొన్న రీసెంట్గా 2015 ఎలక్షన్లో వైజాగ్ రాజధాని కావాలన్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఏమన్నాడు? మావిగన్ అంటున్నాడు. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అన్నారు. నిన్న ఏదో కార్యక్రమంలో ఇక్కడ చూశాను అనుకుంటున్నా, విజయవాడ అన్నారు. ఇట్లా మనం ఒక పూటకు ఒక రాజధాని అంటూ పోతే మన ఆంధ్రప్రదేశ్ ఎటు పోతుందో ఏంటి ప్రజలందరూ అన్ని చూస్తూనే ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియా ఉందన్న, అసలుకి చేతిలో ఫోన్ ఉంది, ప్రపంచం అంతా చూసేయచ్చు, ఏం జరుగుతుందని తెలిసిపోతుంది. కాబట్టి ప్రజలు ఎవరు తెలియని వారేం కాదు, తెక్కలోళ్ళేం కాదు, అమాయకులేం కాదన్న. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ అయిన మావిగన్ అనే మాట ఆయన చెప్పారు. అసలు మీకు ఎలా అనిపించింది? ఒక యూత్గా ఆ మాట విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది? ఎటువంటి ఫీలింగ్ కలిగింది మీకు? నాకైతే చాలా హాస్యాస్పదంగా అనిపించింది అన్న. ఎందుకంటే నేను ఒక చదువుకోకపోయినా తక్కువ చదువుకున్నా కానీ ఒక సోషల్ మీడియాలో నేను యాక్టివ్గా ఉంటాను అని చూస్తూ ఉంటాను ఏం జరుగుతుంది అనేది. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ఎందుకంటే మా ఊర్లో నేను చూస్తానన్న, ఒకప్పుడు ఒక బురదమయంగా ఉండేది మా రోడ్లన్నీ. ఈరోజు చూసుకుంటే సీసీ రోడ్లు వేశారు, చాలా అద్భుతంగా ఉంది పరిపాలన. అక్కడ దాకా ఎందుకన్నా ట్రైబల్ ఏరియాస్లో, శ్రీకాకుళం ఆ ఏరియాస్లో దాదాపు 1000 కిలోమీటర్ దాకా రోడ్లు వేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వంది. అది చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అది అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అన్నారు. 2014 to 19 ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడేమో అమరావతికి నేను మద్దతే, రైతులు ఇంకా భూములు ఇవ్వండి, అవసరమైనంత వరకు 50,000 ఎకరాలైనా పర్లేదు ఇవ్వండి, నేను ఎక్కడే ఇల్లు కట్టుకుంటాను అని చెప్పారు. మరి ఏంటి ఒక్క రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని విధాలుగా మాట్లాడడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే దీన్ని అయితే నేను జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించిన అన్న. ఎందుకంటే అలా మాట్లాడటం ప్రజలందరూ చూస్తూనే ఉన్నాడు. అమరావతి అనేది ఒక గొప్ప చారిత్రక ఘట్టం. ఎందుకంటే అక్కడ రైతులు ఎంతో పోరాటం చేస్తే కానీ ఈరోజు అమరావతి ఉంది. రేపు రోజులైనా సరే ఇప్పుడు అమరావతికి ఎంతో రైతులు అక్కడ ఆల్రెడీ ఇప్పుడు సోషల్ మీడియా చూస్తున్నారు, చాలా దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారన్న జగన్మోహన్ రెడ్డి గారిని. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు రైతులు. ఎందుకంటే ఇప్పుడు మనం పూటకొక రాజధాని మనం చెప్పలేం కదా.
అది అమరావతి అనేది ఇంకో దాదాపు కోట ప్రభుత్వం ఒక 10-15 ఏళ్ళు కూడా దాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దుతారని నా ఒపీనియన్ అంతే. అది అంటే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మచిలీపట్నం నుంచి పేరు నాని గారు, విజయవాడ నుంచి దేవినేని అవినాష్ గారు, ముఖ్యంగా గుంటూరు నుంచి అంబటి రాంబాబు గారు అమరావతిలో జరుగుతున్న అవినీతిని బయటికి తీస్తా అక్కడ ఉన్న రైతులకి మేము న్యాయం చేస్తామని వెళ్ళారు. అక్కడ ఉన్న రైతులు తిరుగుబాటు చేసి వాళ్ళ మీద దాడి చేశారు. అంటే ఆ రోజేమో మద్దతు ఇస్తాము వాళ్ళకి న్యాయం చేస్తామని వెళ్ళారు, ఈ రోజేమో మావిగన్ రాజధాని అంటారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇప్పుడు ఆ రోజు మనం చూసిన వీడియోలో దాడి చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మనం ఒక హోదాలో ఉన్న వాళ్ళు మనం గౌరవించాలి తప్ప ప్రతిపక్షం అనేది విమర్శించాలన్నా. ఇప్పుడు నువ్వు నా దగ్గర మైక్ పట్టుకుంటున్నావు, తమ్ముడు అన్నదానికి తమ్ముడు చెప్పమన్నదానికి చాలా తేడా ఉంది కదా. ఇది కూడా అంత పాలిటిక్స్లో ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ మీద మనం అడగాలి, ప్రశ్నించాలి కానీ తప్ప నువ్వు అదే సబ్జెక్ట్ పట్టుకొని మనం అసభ్య పద్ధతాలు చేయడం చాలా తప్పు. అది పేరుని అని మాట్లాడుతున్నా దానికి అర్థాలే ఉండవు. అది అసలు రాజధాని అంటే మీరేమనుకుంటున్నారు? జగన్ గారు కొత్తగా మావిగన్ అని తీసుకొచ్చారు. అసలు మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మంచి బెస్ట్ రాజధాని అవుద్దని అంటున్నారు. ఏంటి మీకైతే నమ్మకం ఉందా? నాకైతే నమ్మకం లేదు బ్రదర్. మావిగన్ అనేది అసంభవం. అది అమరావతి అనేది స్కూల్కి వెళ్ళి పిల్లలు అడిగినా కానీ చెప్తారు. అమరావతి అనేది ఇస్ నెంబర్ 1. మరి జగన్ గారి వైఖరి ఎలా అనిపిస్తుంది రాజధాని విషయంలో? అలా ఇలా మాట్లాడడం, ఇప్పుడు మావిగన్కి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా నాకు ఓటేయండి అని మాట్లాడడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా వాటికి కొంతమంది మన జగన్మోహన్ రెడ్డి మీద చాలా అభిప్రాయం నమ్మకం ఉండే కొంతమంది మీద. ఎప్పుడైతే మళ్ళీ మావిగన్ స్టార్ట్ చేసి మళ్ళీ నిన్న మొన్న విజయవాడ అన్నారో ఎవరు కూడా మళ్ళీ అందరూ నవ్వులు పాలైపోతున్నారు. అందరూ కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. మరి ఇక్కడ మీరైతే అసలు ఎవరికి మద్దతు ఇస్తారు? అసలు మీ రాజధాని ఏదంటే మీరేం చెప్తారు ఒక యూత్గా? నేనైతే ఇప్పుడు ఒక వేరే స్టేట్ వచ్చేది నా ఫ్రెండ్ ఎవరైనా ప్రతి తమ్ముడు మీద ఎక్కడి నుంచి వచ్చామని అడుగుతాను. నేను ఆంధ్రప్రదేశ్ అండి, ఫలానా మాది రాజధాని అమరావతి, ఫలానా కాన్స్టిట్యూన్సీ వచ్చాను, మాది పెనిన్సులా అని చెప్తానన్నా. అంటే మీ మద్దతు ఎవరికి ఇస్తారు? నా మద్దతు అమరావతికి అన్న బ్రదరు, పక్కా అంతే. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మావిగన్ని అభివృద్ధి చేసి తీరుతాను, దాన్ని వాటికన్ సిటీ కంటే కూడా ఇంకా బాగా డెవలప్ చేస్తాను అంటారు కదా. ఏంటి ఆయన మాటల మీద మీకు నమ్మకం ఉందా? అసలు ఆయన తీరును మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు 5 సంవత్సరాలు చూసావు బ్రదర్ ప్రజలు. నువ్వు అసలు ఇప్పుడు రాజధాని లేకుండా మనకి చేసావు కదా 5 ఏళ్ళు. 5 సంవత్సరాలు నరక యాతన, ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే అన్న, ఏదైనా సరే ప్రజలకి మంచి ఒక రాజధాని ఒక ఎజెండాతో ఉంచితే బాగానే ఉంటుంది. ఎందుకంటే ఎజెండా లేకుండా రావడం అనేది అసలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మనం ఆయన తక్కువ ఉంచిన ఏం కూడదు. ఆయన కూడా ఒక వ్యక్తిగతంగా చాలా మంచివారు. ఎందుకంటే కాకపోతే ఏంటంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా చూస్తున్నారు, ఆయన మాటలందరూ కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అంతే. ఫైనల్గా మావిగన్ అంటే మీరేం చెప్తారు? నేనైతే మావిగన్ ఇస్తే వేస్ట్ బ్రదరు, అమరావతి ఇస్ గుడ్. మీరేమంటారు? అమరావతి వర్సెస్ మావిగన్ అనే ఇష్యూ ఇప్పుడు నడుస్తుంది, మీరేమంటారు దీనికి? మావిగన్ అనేది అది తప్పు మాట. అది అలా అది అనేది ఎత్తడం అనేది తప్పు. కానీ మొన్న ఈ మధ్య కూడా ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో దీని గురించే అడిగారు, దీని గురించి అడిగారు బట్టి దానికి ఏ విషయం చెప్పకుండా వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఒక అసమర్థతనం అనేది ఆ పార్టీలో అనేది కనిపిస్తుంది. అంటే ఒక పార్టీని ఒక నాయకుడు నడిపించాలంటే దానికి ఆ స్థాయి ఉండాలి. కానీ స్థాయి తెలుసుకోకుండానే వచ్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆయన ఈ విధంగా ఇది చేయడం అనేది చాలా తప్పని నేను ఖండిస్తున్నాను దాన్ని. మరి అసలు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని అని చెప్పి ఈ కొత్తగా ఒక నేమ్ పెట్టారు కదా మావిగన్ అని. ఎలా అనిపించింది ఈ మాట వినగానే? అసలు ఒక పబ్లిక్గా మీ ఒపీనియన్ ఏంటి ఈ మావిగన్ మీద? మేము దాని విధంగా అయితే అండి 3 రాజధానులు అనేది మావిగన్ అనేది తప్పు విషయం. ఎందుకంటే ఒకటే ఇప్పుడు ఒకదాన్ని ఇచ్చేరాకే ఇప్పుడు దాకా ఎన్నో తిప్పలు పడుతూ ఇచ్చేయలేకపోతున్నారు. అలాంటిది 3 రాజధానులు చేయాలంటే అసలు జీవితంలో అనేది మీకు అవన పని, అది చేతకాని పని. అది చేతకాని వాళ్ళు అనే మాటలు తప్ప మావిగన్ అనేది నేను చేత కాదు. కానీ దీని మీద నేను మైండ్ సెట్ సరైన బాగోకపోవడం వల్ల, ఆయనకి మతిస్థిమితం లేకపోవడం వల్ల ఇలా మాట్లాడటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆయనకి ఏం చేయాలో తెలియని పరిస్థితి అండి. ఎందుకంటే అసలు రాజకీయంలోనే ఆయనకి ఓలమల దిద్దిన పరిస్థితి కూడా లేదని పరిస్థితి. ఎందుకంటే అర్థమైపోతుంది. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అని ధైర్యం చెప్పేవాడు అంటే
సీఎం పోస్టులో ఉండాల్సిన వాడు జైన్ చెప్పాల్సిన వాడు. అలాంటి వాడే మావిగాన్ తప్ప అనే మాట తప్ప ఇంకో మాట రావట్లేదు ఆయన నోటంట. అంటే ఆ మావిగాన్ అంటే ఏంటో ఆయనకు కూడా తెలుసో తెలియదు మాకు తెలియదు. ఎందుకంటే ఆయనకు కూడా అవగాహన లేకపోవచ్చు. అవగాహన లేకపోవడం వల్ల వచ్చే మాటలే మావిగాన్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అమరావతి కంటే కూడా రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అన్ని రాజధానుల కంటే మావిగాన్ బెస్ట్ రాజధాని అవుద్ది, వాటికన్ సిటీలా తయారు చేస్తానని ఆయన మాట్లాడుతున్నారు. దీని గురించి మీరేమంటారు? అది ఆయన చెప్పడం అనేది తెలియక చెప్తున్న మాటలు అవి. ఎందుకంటే మావిగన్ అంటే అర్థం ఏంటో తెలియని వాడు ఒక అర్థాన్ని తీసుకొచ్చి పెట్టడం. అంటే ఉల్లిపాయను చూసి టమాటాను చూసి ఉల్లిపాయను చూసి టమాటా అనే రకం జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ మాట్లాడటం కూడా చేతకాని వాడు ఆయన, ఒక విధంగా చెప్పాల్స్తే. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడారో తెలిసిన పరిస్థితికి వచ్చింది దానికి పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రెస్ మీట్లో పెట్టినా లేదా ఇంకోటి చేసినా ఆయన తెలుగు మాట్లాడడం రాదు, ఇంగ్లీష్ మాట్లాడడం రాదు, అన్నీ కలిపిపోయిన మాటలు మాట్లాడటం అనేది మావిగాన్, దాంట్లో వచ్చిన మాట మావిగాన్ అంతే తప్ప ఆయనకి మావిగాన్ అంటే కూడా ఏంటో తెలియని పరిస్థితి ఉందని మా అభిప్రాయం. మరి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు కదా, మరి అంతకుముందు కూడా ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు కూడా నేను అమరావతి మద్దతు ఇల్లు కట్టుకుంటున్నాను, రైతులు 33,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాలు అయినా అవసరం వస్తే ఇవ్వండి, నేను మీకు అండగా ఉంటాను అన్నారు. మరి ఇప్పుడేమో కొత్తగా మావిగాన్ అంటున్నారు. ఏంటి ఒక రాజధాని విషయంలో 12 ఏళ్ల నుంచి క్లారిటీ లేకుండా ఇలా రకరకాలుగా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడడం ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఆశాస్పదంగా అనిపిస్తుందండి. ఎందుకంటే చేసేవాడు చెప్పడు, చేసేవాడు చెప్పేవాడు చేయడు. అర్థమైందండి. అది ఆ బాబతి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఒక చెప్పాల్సి వస్తే అదండి. ఎందుకంటే ఆయనకి చెప్పడమే తప్ప చేతల్లో చేసే విధానం కానీ వాళ్ళ అసబద్ధంగా మాట్లాడటం తప్ప వేరే యొక్క మాట్లాడటం చేత కాదు వాళ్ళకి. ఎవరిని ఎత్తి పొడిచి వాళ్ళని పబ్బం గడిపోవడం అనేది బాగా నేర్చుకున్నాడు. అది విషయం మటుకు దాంట్లో పిహెచ్డీ చేసి చెప్పొచ్చు, పిహెచ్డీ చేసి చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. మరి గత 5 ఏళ్ళు 3 రాజధానులు అన్నారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు. అందులో మెయిన్గా విజయవాడని డెవలప్ చేద్దాం, తర్వాత సెకండ్ రాజధానిగా అమరావతి, 3వ రాజధానిగా కర్నూలు పెట్టుకుందాం, 3 రాజధానులు 3 ప్రాంతాల అభివృద్ధి అన్నారు. ఏంటి గత 5 ఏళ్ళు 3 రాజధానుల పేరుతో ఎంతవరకు అభివృద్ధి చేశారు, ఎంతవరకు కూడా రాజధానిని జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకొచ్చారంటారు? మరి ఆయన చేసిన దాంట్లో అయితే 3 రాజధానులు అన్నాడు, కానీ 3 రాజధానుల్లో ఏది ఒకటి కూడా ఒక రాయి కూడా వేసిన ఇది లేదు, శంకుస్థాపన చేసింది లేదు, ఒక రాయి వేసింది లేదు. దాని ఏంటంటే పబ్బం గడుపుకోవడం తప్ప మరొకటి లేదని చెప్పి మా అభిప్రాయం. అది మరి ఇప్పుడు కొత్తగా మావిగన్నని తీసుకొచ్చేసి ఇప్పుడు అమరావతి కంటే కూడా మంచి రాజధాని అవుద్ది, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ అయింది, అన్ని విధాలుగా కూడా క్యాపిటల్ అయితే నెంబర్ 1గా తయారవుద్ది, వాటికన్ సిటీ కంటే కూడా బ్రహ్మాండమైన రాజధాని అవుద్ది అని అంటారు. ఎలా మాట్లాడుతున్నారు ఇలాగ? గతానికి ఇప్పటికి తేడా లేకుండా గతంలో ఏం మాట్లాడారు ఇప్పుడేం మాట్లాడారు తెలియకుండా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది మీకైతే? అదే చెప్తున్నా కదండి, జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడతామంటే ఆయన ఒక మానసిత్వం లేక, అంటే ఏం చేయాలో తెలియక ఆయన మైండ్ అనేది అందరితో దొబ్బడం వల్ల ఈ మాటలు అనేది వస్తున్నాయని మా అభిప్రాయం. అది ఎందుకంటే ఆయన ఇప్పుడు చెప్పిన మాట రేపు అదే మాట వేరే మాట వచ్చేస్తుంది ఆయన ఒకటంట. ఎందుకంటే ఒక మాట మీద నిలబడేవాడు నాయకుడు, వెనక నేను ఉన్నాను ముందు మీరు నడవండి అని చెప్పేవాడు నాయకుడు. అలాంటిది నేను అన్నిటికీ నేను ఉన్నాను మీరు వెనక ఉండండి, దానికి ఏమిది అర్థం తీసుకోవాలనేది నా తెలియని పరిస్థితిలో ఉన్న జనాలు కూడా. అది ప్రజెంట్ పబ్లిక్గా రాజధాని విషయంలో ముఖ్యంగా మావిగన్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఆయనకి ఇచ్చే సలహా ఏంటంటే ఆయన కామ్గా ఉండి ఆయన విదేశాలకు వెళ్ళి ఏదన్నా ఇది రాజకీయాలు వదిలేసి నిద్రపోతూ ఆయన చూసుకుంటూ ఆయన వ్యాపారాలు చూసుకుంటూ ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. సీఎంగా పనికిరాడని మా అభిప్రాయం. ఫైనల్గా మీరేం చెప్తారో పబ్లిక్గా, అమరావతియా మావిగన్నా? మీ మద్దతు అయితే ఓపెన్గా ఎవరికి ఇస్తానంటారు? ఏ రాజధాని మీది? మాదైతే అమరావతినండి, పూర్తి మద్దతు అమరావతికే ఇస్తాం. ఎందుకంటే అన్ని విధాలుగా సరిపడా అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఉన్నది ఇలా అమరావతి ఒకటేనండి. అమరావతి తప్ప మరొక దానికి మేము మద్దతు ఇవ్వం. జై అమరావతి, జై